హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పిల్ల. అందరు ఎలా ఉన్నారండి? సో అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఏంటబ్బా స్పెషల్ అని అనుకుంటున్నారా? నేను ఒకటైతే గాన ఆర్డర్ అయితే చేశాను అనమాట. అదైతే ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ఓకే, DJI Mic 2 అనమాట ఇది. దీనికి ఎందుకంటే కన్నా ఈ మైక్స్తో మాకు కొంచెం ప్రాబ్లం ఉంది అనమాట. అంటే వాయిస్ క్లారిటీ లేకపోకుండా నాయిస్ క్యాన్సిలింగ్ ఎక్కువ అవ్వడం వల్ల వీడియోస్ సరిగ్గా తీయలేకపోతున్నా. అందుకు దీన్ని అయితే మేము ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఇది లోపల ఎలా ఉంటుందో నేను ఇంకా చూడలేదు. ఊరికే దాన్ని సీల్ తీసేసి అయితే కన్నా తీసేసుకున్నాను. సో దీని లోపల ఎలా ఉంటుందో అయితే నేను చూపిస్తాను. మంచి క్వాలిటీ ప్రీమియర్ అనమాట. అందుకే ఆర్డర్ చేసుకున్నాము మేము ఇప్పుడు. సో దీన్ని అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అనమాట. తీసేస్తున్నాను. బ్యాగులు మాత్రం సూపర్ ఇస్తారు తెలుసా. మా డ్రోన్ బ్యాగ్ కూడా సేమ్ ఇదే క్వాలిటీతో ఉంటుంది. ఎందుకంటే అది కూడా DJI కాబట్టి ప్రోడక్ట్కి సంబంధించిన ఏదైనా క్వాలిటీగా ప్రీమియంగా వస్తుంది కాబట్టి. సో బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాగ్ అయితే కానీ బ్యాగ్కి పెట్టచ్చేమో అయితే అనిపిస్తుంది మనకి. సో చిన్న బుడ్డి బాక్స్ అయితే వచ్చింది ఇందులో. ఈ బాక్స్లో దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేయాలన్నమాట. సో ఇవే అనమాట మైక్స్. ఇది మైక్, ఇది రిసీవర్ అనమాట. నేను మీకు తీసి కూడా చూపిస్తాను. ఇదిగోండి తీసి కూడా అవుతుంది. ఎంత క్వాలిటీగా ఉందో చూడండి. మనకి లోపల ఏం సామాన్లు ఉన్నాయో అన్నీ కూడా క్లారిటీగా అయితే కనిపిస్తున్నాయి. దీనికి వెనకాల అయస్కాంతం కూడా వచ్చింది. దీన్ని మైక్ ఇలా పైకి పెట్టుకొని మనం కొంచెం డ్రెస్సింగ్ లోపల ఈ అయస్కాంతం పెట్టుకుంటే ఇట్లా ఫిట్గా సెట్ కావడానికి అయస్కాంతం కూడా అది ఫిక్స్ చేసినారు. సో ఇది చూడండి చిన్న మైక్. ఇంకొకటి ఇది వచ్చేసి రిసీవర్. దీన్ని టచ్ స్క్రీన్ అనమాట. ఇది నాకు పెద్దగా తెలీదు, ఫస్ట్ టైము చూడటం. దీన్నైతే ఇందులోనే పెట్టేస్తాను నేను. పెట్టేసాను. ఇంకొక మైక్, ఇది 2 మైక్స్ అయితే వచ్చేసినాయి దీనికి. 2 మైక్స్. దీని కాస్ట్ ఇంకా మీకే వదిలేస్తా అనమాట. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చూడండి. కాస్ట్ అయితే నేను చెప్పదలుచుకోలేదు. దీని కాస్ట్ ఇంకా ఎంతో క్వాలిటీగా ఉంది కాబట్టి కాస్ట్ కూడా క్వాలిటీ తగ్గట్టే ఉంటుంది అనమాట. డబ్బా ఇంకా దీంట్లో ఏమొచ్చినాయి చూపిస్తాను. 2 ఇవి దానికి అటాచ్ చేసుకోవడానికి మైక్కి. ఇది రావట్లేదు, వేరే తీసుకుంటాను. ఇది బొచ్చు వచ్చింది అనమాట. దీన్ని ఏమంటారు నాకు తెలీదు. దానికి మైక్కి సెట్ చేసుకునేది అనమాట. ఇది బాగుంది, మొత్తం మేకప్ చేసుకునేది అనుకుంటే అనుకో మా ఆయన ఇంకేం లేదు నన్ను. అది దీనికి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను అనమాట. డబ్బా మీద ఉన్నాయి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఏమేమి ఉన్నాయంటే ఆల్ ఇన్ వన్ రెడీ టు యూస్ అంట. హై క్వాలిటీ ఆడియో రికార్డింగ్. మనకి ఆల్రెడీ తెలుసు హై క్వాలిటీ ఉంటుంది, బాగా రికార్డ్ చేస్తుందని. బ్యాటరీ వచ్చేసి 18 hours అయితే వస్తుంది అనమాట. ఒక బ్యాటరీ అయితే కన్నా దాంట్లో ఉంటుంది అనమాట. ఈ డబ్బాలోనే దీంట్లోనే అవుతుంది అనమాట ఛార్జ్. 3 times ఛార్జ్ అయితే అవుతుంది. ఇంకా నాయిస్ క్యాన్సిలింగ్, ఇంటర్నల్ నాయిస్ క్యాన్సిలింగ్ అది కూడా బాగా మనకి ఉండకోకుండా క్లీన్గా నీట్గా అయితే ఉంటుంది అనమాట. 14 hours ఇంటర్నల్ రికార్డింగ్ అనమాట. ఇంకొకటి వచ్చేసి 250 m అండ్ 820 feet రేంజ్ అనమాట. అదైతే కన్నా దీనిలో ఉండే ఫీచర్స్ అయితే ఇవే అనమాట. మీరు కూడా చదువుకుంటారేమో. సో ఇదైతే కన్నా
ఇంకా దీన్ని అయితే ఆర్డర్ చేసుకోవడానికి ఇవే అనమాట రీజన్స్. మెయిన్ క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ కోసం అయితే దీన్ని ఆర్డర్ అయితే పెట్టుకున్నాం. సో దీని గురించి మీకు తెలిసినట్టయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కొనాలనుకున్నా కూడా మంచిగా చూసుకొని మంచిగా కొనుక్కోండి. సో ఈ వీడియో ఇంతటితోనే అయిపోయిందనమాట. మీకు ఏమైనా డౌట్స్, క్లారిటీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఇంకా ఓకే, మరొక వీడియోతో అయితే నేను మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో అందరికీ బాయ్.